మీరు ఏదైతే మొన్న ఎన్నికలకు సంబంధించి బీజేపీకి వెళ్తారని, జనసేనకి వెళ్తారని అనుకొని తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారని? సీట్ అడ్జస్ట్మెంట్ వల్ల ఒక పార్టీ ఎంచుకోవాలి కాబట్టి వచ్చారా, లేదంటే ఆ తెలుగుదేశం అంటే మీకు కొంచెం అభిమానం ఉందా? నేను ముందు నుంచి ఈ కూటమిలో ఏ సీట్ ఎవరికి వెళ్తుందో తెలియదు కదా. కూటమి రావడానికి కూడా నా వంతు కృషి నేను చేశా. అవును. సో కూటమిలో నాకు ఏదైనా పర్వాలేదని నేను ఇప్పుడు 2.5 సంవత్సరాల ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తున్నా, వీళ్ళు ముగ్గురు కలుస్తారు, నేను కూటమి తరఫున పోటీ చేస్తానని. వీళ్ళు కలుస్తారో లేదో అన్న సంగతి వీళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ముందు నుంచి చెప్తూనే ఉన్నా. గెస్ట్ కాదు, దాన్ని కృషి చేశారు. కాబట్టి నాకు బీజేపీ మెల్ట్ అవ్వడానికి, మీరు కలవడానికి, కాబట్టి నాకు నమ్మకం ఉంది, నా కృషి ఫలిస్తుందన్న నమ్మకం ఉంది. నాకు అప్పుడు నర్సాపూర్ ఎంపీ ఎవరికి వస్తుందో తెలియదు కదా. జనసేనకి రావచ్చు, ఎందుకంటే కాపులు ఎక్కువే. టీడీపీ పొలిటికల్లీ వెరీ స్ట్రాంగ్ అక్కడ. సో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అయినా కాకపోయినా గతంలో ఈ అలయన్స్ ఉన్నప్పుడు నెగ్గింది. అలయన్స్ లేనప్పుడు 10-15 వేలు వచ్చినాయి అక్కడ, దాని మించి ఎప్పుడు రాలే. అలయన్స్ ఉన్నప్పుడు నెగ్గింది కాబట్టి యాజ్ ఎ పార్టీ యాక్సెప్టెన్స్ ఉంది. సో ఈ సీట్ ఎవరికి వస్తే నాకే వస్తుందన్న ఒక నమ్మకంలో నేనున్నా. ఆ నమ్మకం అపనమ్మకం అని చెప్పి తర్వాత ప్రూవ్ అయింది. ఇంకా తర్వాత అడ్జస్ట్మెంట్లో ఈ పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం అంటే అభిమానం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు నేను బాగా క్లోజ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో ఉండి నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పాలనుకునేది, ఈ 7 months చాలా తక్కువ టైమే, కానీ రాబోయే రోజుల్లో కొంచెం మీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగానే తెలుస్తుంది. కేవలం ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మీరు చెప్పాలనుకునేది. పెద్ద కఠిన నిర్ణయాలు ఏమీ లేవు. మీకు హౌస్ సైట్ ఉంది, దాని గ్రాంట్ వస్తుంది, అందుకని మీరు అక్కడ ఉండండి అని చెప్పడం కఠినమైన నిర్ణయం కాదు. అది వాళ్ళకి మంచి చేయటమే. అంటే పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు మీరు చిన్నపిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు కూడా మారం చేస్తాడు తిన్నాను. అవును. సో మీరు వారికి భోజనం పెడతాం కఠినమైన నిర్ణయం అని మీరు అనుకుంటారా యాజ్ ఎ పేరెంట్? ఆ వర్డ్ ఏదైనా తప్పు కావచ్చు, తప్పు అని అంటలా, అంటే అవును అలా అనుకోవచ్చు. అవును, కానీ అది కూడా కఠినమైన నిర్ణయం కాదు అని చెప్తున్నా అంతే. టౌన్లో డ్రైనేజ్ ఇష్యూ సాల్వ్ అయినట్టేనా? ఆకివీళ్ళలో చాలా వరకు సాల్వ్ చేసాం. మిగిలిన ఊర్లో కూడా అంటే ఇంటర్నల్గా డ్రైనేజ్ రిక్వైర్మెంట్లు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు 1 మీటర్ విలేజ్లో డ్రైన్ క్రియేట్ చేయాలంటే ఆల్మోస్ట్ 2,800 రూపాయలు అవుతుంది. రోడ్లకి ప్రాముఖ్యత ఇచ్చారు అప్పుడు ఎన్ఆర్జీఎస్లో, డ్రైన్లకి పెద్ద ఇవ్వాల. సో కాంక్రీట్ డ్రైన్లు అన్ని ఊర్లోనూ ఒక్కసారి వేయాలంటే అయ్యేది కాదు. సో ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులతో ఏంటంటే ప్రతి ఊర్లోనూ కనీసం 100-150 మీటర్లు ప్రతి సంవత్సరం మనం వేసుకుంటూ వెళ్తే ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో రోడ్లు అయితే ఆల్మోస్ట్ ఇంటర్నల్ రోడ్స్ అయితే బాగున్నాయి. మెయిన్ రోడ్లు కన్నాలు పడిపోయి తార్ రోడ్లు ఉందా అది రిపేర్ చేశారు. ఇప్పుడు ఇంటర్నల్గా గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మ్యాక్సిమం చేశారు. డ్రైన్లకి అంత ప్రయారిటీ ఇవ్వాల, రోడ్లకి ఇచ్చారు. అఫ్కోర్స్ అది అవసరమే. ఇప్పుడు డ్రైన్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఆ విలేజ్లో రూరల్ ఏరియాస్లో డ్రైనేజ్ అనేది ప్రాబ్లం ఉంది. అది ఒకసారి అయ్యేది కాదు. సార్, దళితులకు సంబంధించి మీకు నెగిటివ్ అయ్యారనుకుంటున్నారా? ఏదైతే హిందువుకి సంబంధించి దేవాలయాల ఫ్లెక్సిబుల్ ఇష్యూస్ మీద. అంటే దళితులకి నాకు అసలు ఎప్పుడు ఇష్యూ లేదు. ఇక్కడ కొద్దిమంది క్రిస్టియన్స్తో వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళు ఏంటంటే హిందూ దేవాలయం ఒకటి ఉంటే హిందూ దేవాలయం దగ్గర అడ్డంగా ఫ్లెక్సీ పెట్టారు. అవును, ఫ్లెక్సీ అడ్డంగా ఆ దేవాలయం కనపడకుండా దేవాలయానికి వెళ్ళే దారిని కూడా మూసేయటం జరిగింది. సో అక్కడ ఏదో చెప్పాలంటే ఒక మతం వాళ్ళు ఇంకో మత విశ్వాసానికి సంబంధించిన దానికి అడ్డుగా కట్టడం జరిగింది. దళితులు అంటే దే కమ్ అండర్ హిందూ. సో మీరు మిస్టేక్ అవుతున్నారు. దళితులు వేరు క్రిస్టియన్స్ వేరు. దళితులు అంటే బిలాంగ్స్ టు హిందూసే. సో హిందువులు ఎవరు హిందూ దేవాలయాన్ని కట్ల అడ్డంగా. దళితులు కాదు, క్రిస్టియన్స్. కొంతమంది క్రిస్టియన్స్ ఫీల్ అయిన మాట వాస్తవం. బట్ ఐ థింక్ దే వుడ్ హావ్ రియలైజ్డ్. అలాగా మన మత విశ్వాసాన్ని వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు వారి మత విశ్వాసం జోలికి
మనం ఇంటర్ఫియర్ అవ్వటం కరెక్ట్ కాదు కదా అన్న ఆలోచన సబ్సిక్వెంట్గా వాళ్ళకి వచ్చినట్టుగా తెలిసింది. అదైతే సార్ట్ అవుట్ అయిపోయింది అప్పుడే. అయిందని అనుకుంటున్నా. అట్లా మీకైతే వ్యతిరేకత అయితే ఏమి ఉండదు వాళ్ళ దగ్గర నుంచి, క్రిస్టియన్స్ దగ్గర నుంచి ఫ్యూచర్లోగా? ఉంటే ఉండొచ్చండి. అదేలే. 100కి 100 ఓట్లు రావాలని నేను ఎప్పుడూ అనుకోను. కానీ మీ ఓట్ల రాజకీయం అసలు మీ పరిపాలన నాకు అలవాట్లేదు, పని ఎస్పెషల్లీ నాకు లేదు, కనిపించట్లే అసలు. నా వరకు నేను ఓట్ల రాజకీయం అయితే నేను చేయను. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానికి మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయితే ఫాలో అవుతారు, లేకపోతే లేదు, అది నాకు అనవసరం. కానీ నన్ను నేను మంచి పనులు చేసాడు అని ప్రూవ్ చేసుకుంటానికి ఇదొక అవకాశంగా అనుకుంటున్నాను తప్ప తప్పుడు పనులు చేసావు, ఇంకోటి చేసావు, మళ్ళీ ఎక్కువ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం అయితే నేను చేయను. తప్పుడు పనులు అయితే చేయరు. ఆ ద్వారా వచ్చే అంటే ఓట్ల కోసం, ఓట్ల కోసం ఐ మీన్ అదేలేండి, అది అంతకు మించి కాదు, ఓట్ల కోసం చేయను.